హల్లెలూయా హల్లెలూయా. కూడిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో కొండ మీద కూర్చొని తన శిష్యులకు బోధించిన కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు, తర్వాత ఎలా ఉపవాసం ఉండాలో కూడా నేర్పించాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ చిమ్ముటయే తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటమైనను తుప్పైనను దాని తినేవేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు ఈ 6వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు చెప్పాడు. మీరు 5వ వచనం నుండి చదివితే 10వ వచనం వరకు కూడా ఆయన మనం చూస్తే 15వ వచనం వరకు కూడా ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. ఆయన ఎలా చేయాలి, మనం ప్రార్థన ఎలా చేయాలంటే మనుషులకు కనబడాలని కాక దేవునికి మాత్రమే కనబడాలని ప్రార్థన చేయమన్నాడు. తర్వాత విస్తారమైనవి అడగొద్దు అన్నాడు ప్రభు. ఏమడగాలంట? ఆయన నామము పరిశుద్ధపరచబడాలని, ఆయన చిత్తము జరగాలని. తర్వాత ఆయన అంటున్నాడు ఏంటంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. తర్వాత మా రుణస్తులను మీ క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించము, కీడు నుండి మమ్మల్ని తప్పించి, ఆయన ఏం చేయమన్నాడు? దుష్టు నుండి తప్పించి, కీడు నుండి మాకు దుష్టుని నుండి తప్పించమన్నాడు. తర్వాత ఆయన రాజ్యము బలము వచ్చింది కాక అన్నాడు. తర్వాత మనం చూస్తే ఉపవాసం ఎలా ప్రార్థన చేయాలో కూడా చెప్తున్నాడు. మాట్లాడదు చూడాలి. ఆయన అన్నాడు ఏంటంటే, మనుషులకు కనబడాలని ఎవ్వరూ ఉపవాసం చేయొద్దట. అలా చేస్తే కనుక వాళ్ళు ఏమంటున్నాడు యేసుప్రభు అంటే వేషధారులు అంటున్నాడు. అయితే మనం ఎలా ఉపవాసం ఉండాలంట? మనం స్నానం చేసి తలంటుకొని కేవలం రహస్యముందున తండ్రికే కనబడాలని ఏం చేయాలంట? ఉపవాసం చేయమన్నాడు. ఆయన చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక మాట చెప్తా ఉన్నాడు ఏంటంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. హల్లెలూయా. ఏం కూర్చుకొనవద్దు? భూమి మీద మనం అంట ధనమును కూర్చుకొనవద్దు అంట. అంటే అర్థం ఏంటి అంటే, ఏ పని చేయొద్దనా, లేకపోతే ఇల్లు కట్టుకోవద్దనా, పొలాలు కొనుక్కోవద్దనా? హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, ధనము సంపాదించడం అనేది దేని కొరకు మనం చేయాలంటే, మన కుటుంబాల కొరకు చేయాలి, మన పిల్లల కొరకు చేయాలి, తర్వాత దేవుని పరిచర్య కొరకు చేయాలి, అదేవిధంగా బీదలకు సహాయం చేయడానికి చేయాలి. అర్థమవుతుందా? అయితే కొంతమంది ఏం చేస్తారంటే ధనము సంపాదించుకుంటారంట భూమి మీద. దేని కొరకు సంపాదించుకుంటారంటే, నేను ఆస్తిని సంపాదించుకోవాలి, ధనమును కూడబెట్టుకోవాలి. అర్థమవుతుందా? అంటే కేవలం ఆ దేవునిపై కాకుండా ధనము పైన, బంగారం పైన, వెండి బంగారాల పైన, వస్తువుల పైన వాటిని సంపాదించాలన్న ఆశ కలిగి ఉంటారట. అయితే ప్రభు అన్నాడు ఏంటంటే, అలాంటి విధంగా మనం ఉండకూడదు. భూమి మీద ధనము కూర్చుకొనవద్దు అంటే కేవలం ధనము కొరకే ఈ భూమి మీద బ్రతకొద్దు. దేని కొరకు బ్రతకొద్దు? ధనం కొరకే బ్రతకొద్దు. ఈరోజు చాలా మంది కూడా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏం చేస్తా ఉన్నామంటే, దేవుని పక్కన పెట్టేసి ధనము కొరకే బ్రతుకుతూ ఉంటారు. ఆస్తిని సంపాదించుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు? పని చేస్తూ ఉంటారు కదా. ఐశ్వర్యం సంపాదించుకోవడానికే పని చేస్తూ ఉంటారు. ఆస్తులు సమకూర్చుకోవడానికే పని చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు అన్నాడు, అలాంటి సంపాదన కనుక ఒకవేళ మీరు భూమి మీద సంపాదిస్తే అది ఏమైపోతుందట? చిమ్మెట కొడుతూ ఉందంట. అర్థమవుతుందా? తుప్పు తినివేస్తాట. తుప్పు ఏమైపోతుందట? తినివేస్తా. అంటే మనం సంపాదించిన ఆస్తి అంతా కూడా ఏమైపోతుందట? వ్యర్థమైపోతుంది. తర్వాత ఆయన అంటున్నాడు, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. ఏం చేస్తారట? దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే, ఈ భూమి మీద ఏది సంపాదించినా కూడా ఒకనాటికి అది ఏమైపోతుందండి?
ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఒకసారి మనం ఆలోచన చేస్తే బైబిల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ధనం గురించిన విషయాలు మనం కొన్ని ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ ప్రభువు అన్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకునుడి. ఏ లోకమందు? చెప్పాలి. పరలోకమందు ఎలా సమకూర్చుకుంటాం? మన ధనాన్ని ఎలా సమకూర్చుకుంటాం? ఇక్కడ పరలోకమందు సమకూర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, మనం ఈ భూమి మీద జీవించినంత కాలము మనం చేసిన కష్టార్జితం కానీ సంపాదన కానీ ఎవరికి ఇవ్వాలంటే ఇతరులకి మేలు చేయడానికి మనం సంపాదించాలట. బైబిల్లో మీరు చూస్తే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం 19వ వచనాలు చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. చాలు. ఇహమందు ధనవంతులైన వారు, ఈ లోకమందు ధనవంతులైన వారు ఎలా ఉండాలట? దేవుడు చెప్తా ఉన్నాడు. ఎలా ఉండాలంటే గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. దేని అందు నమ్మకం ఉంచదట? 2 విషయాలు చెప్తున్నాడు యేసుప్రభువు వారు. అక్కడ ఏమంటున్నాడంటే, ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. రెండవది, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ధనము స్థిరమైనదా అస్థిరమైనదా? ఈ లోకమందు ధనం అనేది అస్థిరమైనదా స్థిరమైనదా? అస్థిరమైనది కదా. ఈరోజు ఉంటుంది, రేపు మాయమైపోతుంది కదా. ఆ ధనం ఎలాంటిదంటే గమనించండి, ఒక వ్యక్తిని సంతోషపరుస్తుంది, ఒక వ్యక్తిని దుఃఖపరుస్తుంది, ఒక వ్యక్తిని గర్విష్ఠిగా కూడా మారుస్తుంది, ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? విచ్చలవిడి పాపానికి కూడా గురి చేస్తుంది. కాబట్టి ప్రభువు అంటున్నాడు, అస్థిరమైన ధనమైందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుచున్న దేవుని యందే నమ్మిక ఉంచుడు. ఎవరి యందు నమ్మిక ఉంచాలట? మనమంట సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయందు దేవుని యందు నమ్మిక ఉంచుడి. ఈరోజు గమనించండి, చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని యందు నమ్మకం ఉంచట్లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు కదా. దేని యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేని యందు నమ్ముతున్నారంటే అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచి చాలా మంది గర్విష్ఠులుగా మారిపోతున్నారట. చాలా మంది ఏం చేస్తున్నారంటే అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచి వారి జీవితాలను పాడు చేసుకునే వారు కూడా ఉన్నారట. ఇంకో మాట మనం చూస్తే ఏం చేయాలట మరి? చూడండి, కింది వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుని ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. ఎవరు చెప్తున్నాడు ఈ మాట అంటే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ సంఘానికి ఈ మాటలు నేర్పించు అంటున్నాడు. ఏ మాటలు నేర్పించాలట? చూడండి, అక్కడ అంటాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. దేన్ని సంపాదించుకోవడానికి? పరలోకంలో నిత్య జీవం సంపాదించుకోవడానికి, వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి. రెండవది ఏంటంటే, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబో కాలానికి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పునాది వేసుకోవాలంటే ఎక్కడ జరగాలి? అది ఎక్కడ జరగాలి? ఇక్కడే జరగాలి. హల్లెలూయా. మనం పరలోక రాజ్యంలో నిత్య జీవం కలిగి ఉండాలంటే రెండవది రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలంటే. పునాది అంటే ఈ బేస్మెంట్ కాదండి, ఇది ఒకనాడు కూలిపోతుంది. ఇప్పుడు కట్టిన ఈ అంతస్తులు ఒక దినాన్ని ఏమైపోతాయట? దేవుని చేత లయమైపోతాయి ఒక దిన. అర్థమవుతుందా? ఏది కూడా శాశ్వత కాలం ఉండదు. ఒక ఆయన మన పెళ్లి చేసేటట, దేశానికి అధిపతి, ప్రపంచ కుబేరుడు కదా, 5,000 కోట్ల రూపాయలు. ఎన్ని వేల కోట్ల రూపాయలు? 5,000 కోట్ల రూపాయలు. ఎందుకు అంత అంగరంగ వైభవంగా చేశాడంటే తనకు ధనం ఉంది కాబట్టి. మరి ఎవరిని పిలిచాడు ఆయన?
ఎవరి బీదలను పిలిచాడా? లేని వారిని పిలిచాడా? లేదు. మరలా కోటీశ్వర్లను పిలిచి ఆయన విందు చేసి పెట్టాడు ఆయన. అక్కడ ఒక మాట నాకు న్యూస్ చూస్తుంటే చదువుతుంటే అనిపించింది, ఎందుకు సడన్గా ఇంత గ్రాండ్గా లేకపోతే పెళ్లి చేయాలనుకున్నారంటే ఆయన చనిపోతాడని తెలిసి పెళ్లి చేయాలనుకున్నాడంట గ్రాండ్గా. హల్లెలూయా. అనిల్ అంబానీ అంటే ఇక ఆయన ఏజ్ ఎక్కువైపోతుంది, త్వరలో చనిపోబోతున్నాడు కాబట్టి అందుకోసం ఆయన పెళ్లి చేశాడని ఎక్కడో చదివాను నేను. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన బిడ్డలారా, మరి ఇన్ని కోట్ల ఆస్తి మీరు చూస్తే ఆయన ఆస్తిలో ఆయన ఖర్చు పెట్టిందంట 0.5% మాత్రమేనంట. 100% ఆస్తి అయితే అందులో ఖర్చు పెట్టింది ఎంత? 0.5% మాత్రమే. హల్లెలూయా. అంటే 1% కూడా కాదు, పూర్తిగా 1%లో 0. అర్థమవుతుందా? అంటే ఆయనకి లక్షల కోట్లు ఉన్నాయి, ఆయన ఖర్చు పెట్టింది ఎంత అంటే 0.5%. మరి ఆయన పరిస్థితి ఏంటి? రేపటి దిన ఆయన పరిస్థితి ఏంటి? మరి నిత్య జీవానికి ఆయన బాటలు వేసుకున్నాడా? వేసుకోలేదు. తర్వాత ఆయన మనం చూస్తే ఇంకొక మాట చూస్తే రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నాడా? ఒక మాట నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఏంటంటే, యేసు ప్రభువు లేకుండా మనం ఎన్ని దాన ధర్మ కార్యాలు చేసినా నిత్య జీవాన్ని సంపాదించుకోలేం. ఈరోజు ధనం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఏంటంటే, ప్రియదేని బిడ్డలారా, ఏం చేయాలి మరి అంటే చూడండి, నిత్య జీవానికి మంచి పునాది వేసుకున్నట్లు, తర్వాత మేలు చేయువారును ఎలా ఉండాలి? మనం దేని కొరకు సంపాదించాలంటే మనం కష్టపడి మేలు చేయడానికి సంపాదించాలి. ఎవరికి మేలు చేయడానికి? ఎవరికి మేలు చేయడానికి అంటే ఈ లోకంలో ఉన్న దీనులకు, దరిద్రులకు, లేని వారికి మేలు చేయడానికి మనం ఏం చేయాలంట? మనకున్న సంపదని ఖర్చు పెట్టాలట. తర్వాత ఇంకొక మాట అంటాడు ఆయన, సత్క్రియలు అను ధనమును గలవారును. ఏ ధనం ఉండాలట మనకి? చెప్పాలి. ఏ ధనం ఉండాలి? వెండి బంగారాలు ఉండాలా? సత్క్రియలు అనే ధనము గలవారంగా ఉండాలట. ఎప్పుడైతే సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు. ఎప్పుడు చేయాలి ఇవి? యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత చేయాల్సిన క్రియలు ఇవి. యేసుక్రీస్తు నువ్వు అంగీకరించక ముందు చేసే క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలాంటివి అంటే అవి మురికి గుడ్డలు లాంటివంట, మన స్వనీతిని చేసుకోవడానికే. కాబట్టి ఈరోజు దీని బిడ్డలారా గమనించండి, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును. ఇంకేముండాలట? ఔదార్యం అంటే వారి పట్ల ఉదారత భావం, ప్రేమ భావం, కనికరము, బీదల పట్ల కనికరం. హల్లెలూయా. బైబిల్లో నేను మాటికి చెప్తుంటాను ఎన్నోసార్లు ఏంటంటే, బీదలను కనికరించువాడంట ఎవరంట? యెహోవాకు అప్పించువాడంట, దేవునికి అప్పించువాడంట. కాబట్టి క్రైస్తవ జనమా, ఈరోజు మనం ఎవరికి ధనం ఇవ్వాలంట? బీదలకు అప్పు అంటే బీదలకి సహాయం చేయాలి. అది ఎంతైనా కావచ్చు, 100 కావచ్చు, 50 కావచ్చు, 20 కావచ్చు, 10 కావచ్చు. మనం ఎంత అయితే ఇస్తామో ఖచ్చితంగా దేవుని దృష్టిలో నువ్వు ఖచ్చితంగా ఆయన నీకు బాకీ ఉన్నట్లే. అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. దేన్ని బట్టి ఆధిక్యతనిచ్చాడు అంటే బీదల పట్ల ఆయనకి అంత ప్రేమ ఉంది, బీదలను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో మనం చేయాల్సింది ఏంటంటే ఔదార్యం గలవారముగా, తర్వాత తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. దీన్ని ఆజ్ఞాపించబడిన పౌలు గారు తిమోతితో చెప్తూ, ఇదిగో తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే వారు పరలోక రాజ్యంలో ఉంటారు. ఇది పరలోక రాజ్యంలో ధనము సంపాదించుకోవడం అంటే. పరలోక రాజ్యంలో ధనమును కూర్చుకోవడం అంటే అర్థం ఏంటి అంటే ఇతరులకు మేలు చేయాలి, సత్క్రియలను ధనమును సంపాదించాలి, తర్వాత ఔదార్యం గలవారిగా ఉండాలి, తర్వాత తమ ధనములో ఇతరులకి పాలిచ్చువారిగా ఉండాలి. ఎప్పుడైతే వారి ధనం పరలోకంలో ఉంటుందో వారి హృదయం ఎక్కడ ఉంటుందట? బైబిల్ అంటున్నాడు, మత్తయి సువార్త మరలా చూద్దాం 6వ అధ్యాయం. ఇది చూడాలి, మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుదాం, 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకున్నది, అతడు తిమ్మటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును.
అర్థమవుతుందా? మనకు తెలియదు కదా, మనకు తెలియకుండానే చాలాసార్లు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో తాళం వేయకుండా వచ్చామనుకోండి, బీరోలో 1,00,000 రూపాయలు పెట్టేశాం. ఇప్పుడు మన హృదయం ఎక్కడ ఉంటుంది కదా? ఇంటి దగ్గర సడన్గా మన పర్సులో ఒక 10,000 రూపాయలు మర్చిపోయాం అనుకోండి, మన హృదయం ఎక్కడ ఉంటుంది కదా? ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఎక్కడ ఉంటుంది మన హృదయం? అంటే ఒక మాట ఇక్కడ అర్థం చేసుకోండి, దేవుడు అనే మాట ఏంటంటే, నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయం అక్కడే ఉంటుంది. ఒకవేళ మన ధనం భూమి మీద ఉందనుకోండి, మన హృదయం ఎక్కడ ఉంటుంది? భూమి మీదనే ఉంటుంది. పరలోకం పోతుందా? ఇప్పుడు ఈ ఇంటి పైన నాకు ఆశ ఉందనుకోండి, ఇక నా అంత వీరుడు లేడు సూర్యుడు లేను అనుకున్నాను అనుకోండి, ఏమైతే నా హృదయం ఎక్కడ ఉంటుంది? ఈ ఇంటి పైన ఉంటుంది కదా? ఇప్పుడు ఒకవేళ నాకు కారు ఉందనుకోండి, నా కారు పైన నాకు నా హృదయం ఉందనుకోండి, నాకున్న వెండి బంగారాల పైన నా హృదయం ఉందనుకోండి, లేకపోతే నాకు ఒక 10 ఎకరాల భూమి ఉందనుకోండి, దానిపైన నా హృదయం ఉందనుకోండి, ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నా ధనం ఇక్కడ ఉంది కాబట్టి నా హృదయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది కదా? కానీ ప్రభువు అంటున్నాడు, పరలోకమందు మీకు ధనము సమకూర్చుకోండి, అక్కడ ఏం కాదట, చిమ్మట కొట్టదట, తర్వాత తుప్పు పట్టదట, దొంగలు కన్న వేసి దొంగిలించలేరు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరలోకంలో ధర్మం సంపాదించుకోవాలి. అక్కడ ఏ దొంగలు మనని సొమ్ముని దొంగిలించలేరు, ఏ తుప్పు చదలు పట్టనివ్వదు, ఏది కూడా మన సామాగ్రిని కానీ మన ధనముని కానీ తినివేయదు. ఒక భక్తుడు చెప్పాడు ఏంటంటే, ఒక ఆయనకి లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది చూసారా, ఇప్పుడు హైదరాబాద్లో ఆర్ఎస్ బ్రదర్స్ ఇవన్నీ ఉంటాయి, చూసారు కదా? ఆ వ్యక్తి మాట్లాడకమ్మా, ఆ వ్యక్తి ఒక దినాన క్రైస్తవ ఫ్రెండ్ ఉన్నాడట. అతనికి క్రైస్తవ ఫ్రెండ్ ఉంటే ఆ వ్యక్తితో అంటున్నాడు, అరే మీ జీవితం బాగుందిరా అని. అంటే ఎందుకు? మీదే బాగుంది కదా, మీకు హైదరాబాద్లో ఎన్నో రకాల షాపింగ్ మాల్ ఉన్నాయి, కోట్ల ధనం ఉంది, కోట్ల ఆస్తుంది, మీరే ధన్యులు అని క్రైస్తవుడు అంటే, లేదు రాజురా, ఎంత ధనం ఉన్నా కూడా రాత్రి నిద్ర పట్టదన్నాడట. హల్లెలూయా. ఏం పట్టదట? నిద్ర పట్టదట. ఎందుకు నిద్ర పట్టదట? ధనం ఎక్కువ అయిపోయి దీన్ని దొంగలు ఎప్పుడు రాబరీ చేస్తారో తెలియదు, ఎప్పుడు బాంబు వేస్తారో తెలియదు, ఏ రకంగా దీన్ని దొంగతనం చేస్తారో తెలియదు అని చెప్పేసి రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు నిద్ర పట్టక తాగుతూ, సిగరెట్ తాగుతూ, మందు తాగుతూ, ఏదో ఆఖరి బాగా అలసిపోయి అప్పుడు నిద్ర పట్టి పడుకుంటారట. అంతవరకు 12-1 గంట దాకా వాళ్ళకి నిద్రే పట్టుదట. హల్లెలూయా. మరి మనకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది కదా? ఏ ఆస్తి దొంగిలిస్తారన్న భయం ఉండదు, ఏ బంగారం పోతారన్న భయం ఉండదు, రేపు ఎవరు వచ్చి ఏం చేస్తారన్న భయం ఉండదు. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం, చచ్చిపోతే లాభం. ఎందుకంటే లాభం? పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం కాబట్టి, పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయమో అక్కడనే ఉంటుంది. మరి ధనం సంపాదించే వారికి ఎలాంటి కార్యాలు జరుగుతాయట ఒక మాట చూద్దాం. అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుచుకున్నది. చాలు. హల్లెలూయా. ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎంత గొప్ప మాట. ఇక నిజంగా ఇది చాలా మంది జీవితాల్లో నెరవేరుతుంది. అర్థమవుతుందా? ధనాపేక్ష అంట ఎవరికంట? సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. బైబిల్లో అంట గెహాజీ కూడా ఏం చేస్తాడా? ధనమును ఆశించట కుష్ఠ రోగాన్ని తెచ్చుకున్నాడట. నయమాను పోగొట్టుకున్న కుష్ఠ రోగాన్ని ఎవరు సంపాదించుకున్నాడట? ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ సంపాదించుకున్నాడట. ఎందుకు తెలుసా? నయమాన్ వచ్చాడు, కుష్ఠరోగం పోవాలంటే ఏం చేయాలంటే ఆయన వెండి బంగారాలు తీసుకొని ఎలీషా దగ్గరికి వచ్చాడట. ఎలీషా గుడారాల్లో ఉన్నాడు. గుడారాలు ఉన్నప్పుడు అప్పుడు ఎలీషా అన్నాడు, ఆ నయమాన్ వచ్చిన సంగతి ఎలీషాకి తెలిసిపోయింది. తెలియగానే యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడట. ఎవరిని? ఒక దేశపు అధిపతిని, లేకపోతే ఒక దేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తిని నయమాన్ని ఏం చేయమన్నాడట? యోర్దానులో మునగమన్నాడట. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? మా దేశంలో గొప్ప గొప్ప సముద్రాలు ఉన్నాయి, గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, ఈ మురికి కాలంలో నేను మునుగుతానన్నాడట. హల్లెలూయా.
మునుగుతానంటే నువ్వు 7 మార్లు మునిగితేనే నీకు స్వస్థత కలుగుతున్నాడట. అనగానే వెంటనే ఆ దైవజనుడు చెప్పినట్టుగానే ఏం చేశాడట, 7 మార్లు మునిగాడట. కుష్ఠరోగం వెళ్ళిపోయిందట. ఎప్పుడైతే కుష్ఠరోగం తొలగిపోయిందో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే వెండి బంగారాలు ఇద్దామని వస్తే నాకు ₹1 ఇద్దనడట దైవజనుడు. హల్లెలూయా. అయితే అన్నాడట. అనగానే ఇక ఆయన తీసుకొని మూట ముళ్ళు చదువుకొని వెళ్ళిపోతుంటే మరలా గెహాజ్కి ఆశ పుట్టిందట. ఆశ పుట్టేసి ఏం చేశాడంటే నేనెలా తెచ్చుకున్నా అని చెప్పేసి పరిగెత్తి ఇదిగో మా అయ్యగారు అప్పుడు వద్దన్నాడు కానీ ఇప్పుడు ఏమన్నాడు అని చెప్పేసి తీసుకొని వచ్చాడట. తీసుకొని రాగానే ఎలీషా అడిగాడట, గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నానంటే, ఇదిగో నువ్వు పరిగెట్టినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అన్నాడట. అనగానే ఇదిగో నయమాను పోగొట్టుకునే కుష్టు నీకు కూడా వచ్చును అనగానే తన కుటుంబం అంతా కూడా శాపంలో వెళ్ళిపోయిందట. విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడట. చూడండి, ధనాపేక్ష అంట సమస్తమైన కీడులకు మూలం. ఈరోజు మీరు చూడండి, చాలా మంది వ్యక్తులు హైదరాబాద్ ప్రాంతాల్లో బాగా సంపాదించుకొని వస్తారు. ఇంటి దగ్గర పండుగలు చేస్తూ ఉంటారు, పబ్బాలు చేస్తూ ఉంటారు, తాగుతారు, తింటారు, కొట్టుకొని రకరకాల ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళిపోయి హాస్పిటల్ పడుతూ ఉంటారు కదా. అక్కడ బాగా సంపాదించేస్తుంటారు, ఆస్తి కొరికి ప్రయాసపడుతుంటారు, ఆస్తి కొరికే వెళ్తుంటారు. ఈరోజు రాత్రి మగలు కష్టపడుతూ ఉంటారు, సంపాదించుకుంటారు. లాస్ట్కి తెర చూస్తారు అనేకమైన అనర్థాలు కొని తెచ్చుకుంటారు. హల్లెలూయా. క్రిస్టలైట్ దాని కొంచెం వెనక జరు ఇటు సార్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నేను వాక్యం అంటుంది ఏంటంటే సమస్తమైన కీడులకు మూలం అంట. ఇంకేమైందట, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారట. హల్లెలూయా. నేను ఒక మాట అంటున్నాను, దయచేసి అపార్థం చేసుకోవద్దు. సంపాదించడం తప్పేం కాదు, కానీ దానిపైన ఆశ పెట్టుకోవడం తప్పు. అదే జీవనాధారం, అదే దేవుడు అనుకోవడం తప్పు. అది దాన్ని సంపాదించుకొని కూడబెట్టుకుందాం అనుకోవడం తప్పు. అంటే మన పిల్లల కొరకు, లేకపోతే మన కుటుంబాల కొరకు, లేకపోతే మన సంఘంలో ఉన్న కాబట్టి దేవుని పరిచర్య విస్తరించడం కొరకు, లేకపోతే బీదల కొరకు, ఇతరులకు సత్క్రియలు చేయడానికి సంపాదిస్తే తప్పేం కాదు. కానీ లేకపోతే సమకూర్చుకొని ఈ భూమి మీద నేనే ఐశ్వర్యవంతుడిగా ఉండాలని అనుకోవడం తప్పు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం బైబిల్లో, త్వరగా ముగిస్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. చాలు. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టము. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మనకి. చూడండి ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సొలొమోను అనే రాజు చెప్తున్నాడు. సొలొమోను అంటే ఎవరంటే దావీదు కుమారుడు. ఈయన ఎంతటి గనుడు తెలుసా మీకు? ఈయనకున్న జ్ఞానము భూమి మీద అతని కంటే ముందున్న జనులందరిలో ఎవరికి లేదు, అతని తర్వాత ఉన్న జనులందరికీ ఎవరికి లేదు. ఎంతటి జ్ఞానవంతుడు అంటే అంతటి జ్ఞానవంతుడు ఆయన. ఇక్కడ చూడండి, నా వైపు చూడండి. ఈ జ్ఞానవంతుడు ఎంతమంది భార్యలు తెలుసు ఆయనకి? ఎంతమంది భార్యలు? 1000 మంది అంట. అంటే ఆయన అర్థం ఏంటి తెలుసా? ఆయన కన్నులకు ఏది కనబడితే దాన్ని ఆశించకుండా, లేకపోతే దాన్ని స్వాధీనపరచుకోకుండా వదిలిపెట్టలేదట. ఎవరైనా? సొలొమోను. అంతటి వ్యక్తి. అంటే బైబిల్లో 300 మంది భార్యలట, 700 మంది ఉపపత్తులట. ఇప్పుడు రోజుకొకరితో కాపురం చేసిన సంవత్సరంలో అందరి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అంత వినాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈయన అంతఃపురాలు కట్టించుకున్నాడు, రాజ్యాలు కట్టించుకున్నాడట. ఈయన కట్టించిన సింహాసనం దాంతో పోల్చడానికి ఇంకే సింహాసనం లేదట. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు. ఈ భూమి మీద గొప్ప ధనవంతుడు ఎవరంటే ఈయన అనుభవించకుండా ఏది కూడా వదిలిపెట్టలేదట. అంత ఐశ్వర్యవంతుడు, అంత జ్ఞానవంతుడు సొలొమోను రాజు. లాస్ట్కి తీరా చూస్తానికి ఆయన అంటాడు, సమస్త ప్రసంగి గ్రంథం రాస్తూ అంటాడు, సమస్తం వ్యర్థము 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 వ్యర్థం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా? ఇప్పుడు 3 గంటల సినిమా చూస్తాం. 3 గంటలు ఏం చేస్తా ఉంటారు? కూర్చో. 3 గంటలు ఏం చేస్తా ఉంటారు? ఎంజాయ్ చేస్తారు కదా. 3 గంటల తర్వాత పరిస్థితి ఏంటి? మరలా కదా.
ఎట్లయితే మనం 3 గంటల ముందు ఎలా వెళ్ళామో మళ్ళీ అదే స్థితిలోకి వచ్చేస్తున్నాం. రేపు ఎట్లా బ్రతకాలి, ఏం తినాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఇదే ఆశ కదా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము. ఎవరు అంటున్నాడు ఈ మాట? ఆయన చూద్దాం, ప్రసంగి గ్రంథం ఒక మాట చూద్దాం ఆయన గురించి. దాని పక్కనే ఉంటుంది, సామెతల గ్రంథం పక్కనే ఉంటుంది. 1వ అధ్యాయం చూద్దాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి కలిగిన మాటలు వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పరుచుండు పాటు అతని అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమీ లేదు. సూర్యుని కింద పడుచున్న పాట అంతటి విషయంలో లాభమేమనుందా? ఈరోజు తినాలా, పడుకోవాలా, మరలా లేవాలా, మళ్ళీ పని చేయాలా, మరలా తినాలా, మరలా పడుకోవాలా, మరలా తినాలా, మరలా పడుకోవాలా, మళ్ళీ పని చేయాలా. ఇదే తప్ప ఏమీ లేదు. ఏమైనా ప్రయోజనం ఉంటుందా? చనిపోయేంత వరకు ఏమైనా ఉంటుందా? ఈ సంవత్సరం ఇంకా కష్టపడడం, సంపాదించుకున్నాం, ఇక శాశ్వత కాలం ఇది ఉంటుంది అనుకుంటామా? శాశ్వత కాలం సంతోషంగా ఉంటాం అనుకుంటామా? లేదు. మరలా సంవత్సరానికి మరలా ఏం చేయాలా? మరలా పని చేయాలా, మరలా ఏం చేయాలా? మరలా దున్నాలా, మరలా ఇరవేయాలా, మరలా అన్నీ చేయాలా. అంటే ఇది సర్కిల్ అవుతూనే ఉంటుంది, సైకిల్ లాగా, చైన్ సర్కిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది తప్ప మనిషికి ఏమన్నా విశ్రాంతి ఉంటుందా? ఉండదు. గమనించండి. ఈయన ఎందుకంటే మీరు ఈ అధ్యాయం కనుక ఇంటికి వెళ్ళి జాగ్రత్త చదవండి. ఎన్ని అంటే ఈయన తోటలు కట్టించుకున్నాడు, అంతఃపురాలు వేయించుకున్నాడట, అనేక రకాల బాబా విస్తారమైన సంపాదించుకున్నాడట ఈయన. కానీ లాస్ట్ కంట ఏమన్నాడు తెలుసా? సమస్తం వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఇన్ని అనుభవించాను కానీ నా జీవితంలో తృప్తి లేదు. హల్లెలూయా. ఎన్ని అనుభవించినా, మీరు అలెగ్జాండర్ ఒకసారి చరిత్ర చదివితే ఆయన ఎంత గొప్ప వీరుడు అంటే, ప్రపంచ దేశాలను జయించిన వ్యక్తి ఆయన అలెగ్జాండర్ కదా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అనేక రాజులందరూ, సామంతులందరూ ఆయన సాగిలపడేవారట. ఎందుకు? ఆయన యుద్ధం చేయకముందే ఆయనకు వచ్చి సాగిలపడి ఎట్లాగే జయిస్తాడు ఈయన, ఎట్లాగో మా దేశాన్ని జయిస్తాడు ఈయన, లొంగ తీసుకుంటాడని చెప్పేసి ముందుగానే సాగిలపడేవారట. అంతటి గొప్ప సామంతులు, అంతటి గొప్ప రాజులు కూడా ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి వారి దేశాలను అప్పగించేసాడు అలెగ్జాండర్కి. అయితే ఆయన ఎలా చనిపోయాడు తెలుసా? ఒక చిన్న దోమ గుట్టి చనిపోయాడట. హల్లెలూయా. ఏమి గుట్టి? చిన్న దోమ కొట్టి చనిపోయాడట. ఆయన చనిపోయేటప్పుడు అన్నాడట, ఎవరనంటే, నన్ను సమాధి చేసేటప్పుడు ఏం చేయాలట, మీరు 2 చేతులు బయటికి పెట్టి నన్ను సమాధి చేయండి. చేతులు అంటే పెట్టెలో పెడతారు కదా, చేతులు పైకి కట్టేసి ఇట్లా పెట్టండి అన్నాడట. ఎందుకు పెట్టమన్నాడు అలా? ఇదిగో నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకురాలేదు. అన్ని దేశాలను సంపాదించాడు, అన్ని రాజ్యాలను సంపాదించాడు, అంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. కానీ చిన్న దోమతో చనిపోయాడు. తీరా చూస్తారికి ఏమీ తీసుకోలేని పరిస్థితిలో ఉండిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ప్రభు చెప్తున్నాడు, మీరు పరలోకమందు సంపాదించుకోండి, అక్కడ నిత్య జీవం ఉంటుంది, అక్కడ మీకు ధనం ఉంటుంది. ఇక్కడైతే ఎంతైతే మీరు కూడబెట్టుకుంటారో అక్కడ పోగొట్టుకుంటారు. ఇక్కడైతే ఎంతైతే మీరు బీదల కొరకు, లేకపోతే దేవుని పరిచర్య కొరకు, లేకపోతే ఇతరుల కొరకు మీరు ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో ఖచ్చితంగా మీరు పరలోకమందు ధనమును సంపాదించుకుంటారు. ఇక్కడ అంటున్నాడు చూడండి, మీకు అట్టి అభిప్రాయం కలిగితే ఏం చేయాలంటే వెంటనే ఈరోజు ఏం చేయాలట? మరలా దీన్ని అపార్థం చేసుకోవద్దు. కష్టపడడం తప్పు కాదు, సంపాదించడం తప్పు కాదు, కానీ ఆస్తి కొరకు సంపాదించడమే తప్పు. హల్లెలూయా. కూడబెట్టుకోవడానికి సంపాదించడమే తప్పు. ఇంకొక మాట చూద్దాం. నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. హల్లెలూయా. ఏంటట? నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందట. ఎక్కడికి పోతుందట అది? ఇప్పుడు చూడాలి, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు సాఫ్ట్వేర్సే. ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఈయన జాబ్కి వెళ్ళాలా, ఈమె జాబ్కి వెళ్ళాలి కదా. మరి ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయా? వర్క్ ప్రెషర్ ఉంటుంది, టార్గెట్లు ఉంటాయి వాళ్ళకి. ఇంటికి వచ్చిన తర్వాత వండుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కూర్చోబెట్టాం, వండుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఉంటుందంటారా? ఉండకుండా ఏం తెచ్చుకుంటారు? పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తెచ్చుకొని తింటూ ఉంటారు. ఇంకోసారి పిల్లలు పుట్టినా కూడా ఏం చేస్తారు తెలుసా?
ఆయాలకు అప్పగించేసి వెళుతూ ఉంటారట. ఎందుకంటే ఈరోజు సాతాను ఎంత బిజీ చేశాడంటే మనుషుల్ని, కనీసం కూర్చొని 5 నిమిషాలు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి కూడా మనుషులకి అవకాశం లేకుండా, టైం లేకుండా చేస్తున్నాడు. అది రెక్కలు గట్టిగానే ఎగిరిపోతుంది. మనుషులు దాని కొరకు పరిగెడుతూనే ఉన్నారు కదా. ఇంకా సంపాదించాలి, ఇంకా కూడబెట్టుకోవాలని మనుషులు పరిగెట్టి అలిసిపోయి ఇక లాస్ట్కి చేతులు ఎత్తేస్తున్నారు. ఎంత సంపాదించినా వ్యర్థమే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో నిజంగా చక్కని మాట అన్నాడు. ఏంటంటే సమస్తమైన ధారాళంగా దయచేస్తున్నాడు. ఎవరు దయచేస్తున్నాడో? దేవుడే దయచేస్తున్నాడు. హల్లెలూయా. మనం సుఖంగా అనుభవించుటకు ఎవరు దయచేస్తారట? దేవుడే దయచేస్తారట. సొలో మనుషులతో అంటాడు ఆయన, ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో కూర్చుకోవు, కానీ ఏనాటి భోజనం వాటికి ఆనాటు అందుతుంది. ఇది ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, ఇది నా పైన కనుక మీరు ఆశ పెట్టుకుంటే, మొదట నా రాజ్యమును నా నీతిని వెతికితే ఖచ్చితంగా సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఇంకొక మాట చూద్దాం, ముగిస్తాను త్వరగా. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. హల్లెలూయా. కాబట్టి నా శిష్యులారా, దేవుని జనాంగమా అని యేసుప్రభువు శిష్యులతో మాట్లాడుతూ, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకోకండి, పరలోకమందు ధనమును సమకూర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఏ మాత్రము విడువను, ఎన్నడను విడువను, ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. చాలు. ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటున్నాడు అంటే ధనాపేక్ష లేని వారై, అంటే ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే ధనం సంపాదించాలి. 24 గంటలు కష్టపడతారు, కానీ చాలా మంది తృప్తిగా 5 నిమిషాలు భోజనం చేయరండి. చేస్తారా? కొంతమంది ఉంటారు 24 గంటలు కష్టపడుతుంటారు తప్ప తృప్తిగా భోజనం చేసే, తృప్తిగా పడుకునే వ్యక్తులు ఉండరు. అందుకోసం ప్రభువు తెలుసు ధనాపేక్ష ఎంతటి ఘోరమైందో. ధనాపేక్ష లేని వారై ఏం చేయాలట? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రము నీ విడువను, నిన్ను ఎన్నడూ నీ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా. ఏం చేయాలట? కలిగిన దానితో తృప్తి కలిగి ఉండాలట. ఈరోజు చాలా మంది జీవితంలో ఇది లేదు. ఒక ధనవంతుడు అన్నాడు, ఒక మాట చూద్దాం, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గంన పోవచుండగా అక్కడ పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళను సద్బోధక కూడా నిత్య జీవమునకు వారసుడగటకును నేనేమి చేయదునని ఆయన అడిగెను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలింవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే వింటునని చెప్పాను. యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడట, సద్బోధకుడు అంటే ఏమంటాడు? మంచి బోధకుడా అంటున్నాడు. నిత్య జీవమునకు వారసుడగునట్టు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. దేనికి వారసుడు అగురాలని అడిగాడట? నిత్య జీవం సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి అని ఆ యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, సద్బోధకుడు నువ్వు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే సద్బోధకుడు. అంటే నువ్వు నన్ను సద్బోధకుడు అంటున్నావు అంటే అర్థం ఏంటంటే నేను దేవుని నమ్ముచున్నావు అన్నాడు. సరే, ఇప్పుడు నీవు నిత్య జీవం సంపాదించుకోవాలి. ఏది సంపాదించుకోవాలట? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే యేసుప్రభు కొన్ని చెప్పాడు. ఏంటట? నరహత్య చేయొద్దు, ఫస్ట్ దేవుడు ఒక్కడే అని, మరి ఎవడును అది వదిలేద్దాం. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు,
అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలను నీకు తెలియను కదా అని చెప్పాను. అంటే ఇవన్నీ కూడా నీకు తెలుసా అంటే, తెలుసయ్యా, ఇవి చిన్నప్పటి నుండి చేస్తున్నానట. హల్లెలూయా. ఎవరు చేస్తున్నాడంటే యవనస్తుడట. ఏం చేస్తున్నాడు బా చూడండి, నరహత్య అన్నడు చేయలేదట ఆయన. తర్వాత వ్యభిచరించలేదు, దొంగిలించవద్దు, ఎక్కడ కూడా ఏ వ్యక్తి దగ్గర కూడా దొంగిలించలేదట. తర్వాత అబద్ధ సాక్ష్యాలు పలకలేదట. తర్వాత మోసపుచ్చలేదట ఎవరిని కూడా. ఇంకోటి ఏం చేస్తున్నాడు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు. తల్లిదండ్రులు సన్మానించడం అంటే సాల్వేసి సన్మానించడం కాదు, వాళ్ళకి కావాల్సిన అక్కర్లన్నీ కూడా చూసుకుంటున్నాడు. ఇవన్నీ మంచివన్నీ చేస్తున్నాడు. మరి ఇంకా పరలోక రాజ్యానికి నాకు అడ్డం ఏంటి అని అంటే, ఒకటి కొదువుగా ఉంది. ఏంటట, ఆ వ్యక్తి, ఆ యవనస్తుడట బహుధనవంతుడట. ఆ వ్యక్తి బహుధనవంతుడు. ఆయన అన్నాడు, నీకు ఒకటి కొదవగా ఉంది, నీ వెళ్ళి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము అన్నాడట. అప్పుడు పరలోకమందు నువ్వు ధనం సమకూర్చుకుంటావు, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? చూడండి అక్కడ చూడండి. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడట. ఇప్పుడు యేసు ప్రభు కావాలా, ధనం కావాలా? ఆయనకి ధనమే కదా. ఎందుకంటే అతని మనస్సు ఎక్కడుంది ఇప్పుడు? తన హృదయం ఎక్కడుంది? ఇక్కడ ఎప్పుడు తన ఆస్తి పైన ఉంది. మరలా ఆస్తి కావాలి. ఇప్పుడు ఏం కావాలి ఈయనకి? ధనం కావాలా, దేవుడు కావాలట. నేను ఆ మాట చెప్తున్నాను, ధనం పైన ఫోకస్ చేస్తే దేవుడు దొరకడు. దేవుడిపై మనం ఫోకస్ చేస్తే ధనం ఆటోమేటిక్గా మన వెంట వచ్చేస్తుంది. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఈరోజు చాలా మంది ధనాన్ని కొరకు పరిగెత్తి దేవుని పోగొట్టుకుంటారు. అయితే మనం ఏం చేయాలంటే, దేవుని కొరకు పరిగెత్తి ధనమును సంపాదించుకోవచ్చు. అది ఈ లోకమందు దొరుకుతుంది, పరలోకమందు కూడా దొరుకుతుంది. కాబట్టి ఆ వ్యక్తి అంట బహుగా వ్యసనపడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాడట. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, ధనవంతులు దేవుని దగ్గరికి వచ్చి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలరా? ఎందుకు సంపాదించుకోలేరు తెలుసా? నాకు డబ్బు ఉంది, హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులు ఉన్నాయి, ఇంకెక్కడ రోగం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఏముంది? ఆ వెనకాల ఆస్తుంది. నాకు దేవుడు ఎందుకు అవసరం? బంధువులు ఉన్నారు, బలగం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేమింది, నాకేం అవసరం అని చెప్పేసి దేవుని లెక్క చేయరండి. ఈరోజు ప్రపంచంలో ధనవంతులంతా కూడా దేవుని కలిగి ఉన్నారంటారా? కలిగి ఉన్నారా? కలిగి లేరండి. ఎందుకు? వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. ఏముంది వాళ్ళకి? ధనం ఉంది. ఈరోజు మనం చాలా ధన్యులు నేను చెప్తున్నాను. ఎందుకంటే ధనం లేదు కాబట్టి మనం ధన్యులు. ఒకవేళ ధనం ఉంటే యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళ కాకపోయినాం. ఒకవేళ ధనం లేకపోతే ఖచ్చితంగా మనం యేసు ప్రభువుని నమ్ముకుంటాం. కానీ ధనం కనుక ఉంటేనే కనుక ఈ విధంగానే ఒకవేళ ఈ యవనస్తుడు దుఃఖపడుచు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్టుగానే మనం ధనంపై ఆస్తి కలిగి ఒకవేళ దేవుని దూరపరుచుకునే వాళ్ళేమో. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం వచ్చే వారం వాటిని ధ్యానం చేద్దాం. కానీ ఇప్పుడు యవనస్తుడు ఏం పోగొట్టుకున్నాడు? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, యేసయ్యనే పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు మాట ఏంటంటే, భూమి మీద మీకు ధనమును కూర్చుకొనకుడి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ధనమంతా దొంగిలించబడుతుంది, తుప్పివేయబడుతుంది, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. తర్వాత మీరు పరలోకమందు ధనం సంపాదించుకోండి, అక్కడ తుప్పు ఉండదు, చెమట ఉండదు, దొంగలు కన్నం వేసి దొంగిలించారు. నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయము అక్కడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ధనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలా? మన హృదయం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మన ధనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. ఒకవేళ మన ధనం భూమి మీద ఉంటే ఇక్కడే ఉంటుంది, మన ధనం పరలోకంలో ఉంటే పరలోకంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి? భూమి మీద ఏం చేయాలండి? ఏం లేదు, సింపుల్. ధర్మ కార్యాలు చేయండి, మేలు చేయండి ఇతరులకి. తర్వాత ఔదార్యం గలవారిగా ఉండండి, సత్క్రియలు చేయండి. ఎవరైనా బీదలైన వారు మీ దగ్గరికి వస్తే కనీసం ఒక పూట భోజనం పెట్టండి, వారికి వస్త్రాలు ఇవ్వండి. అర్థమవుతుందా?
అది ఎప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకోకుండా మనం ఎంతమంది చేస్తున్నారు. ఆ నీతి దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. హల్లెలూయా. కాబట్టి మనం పరలోక రాజ్య సంబంధులుగా ఆయన రాజ్యంలో మనం ధర్మం సంపాదించుకునే వారిగా ఉందాం. అందరిని తల ఉంచుదాం. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. హల్లెలూయా. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసు ప్రభువు